చార్ధామ్ అంటే 4 పుణ్యక్షేత్రాలను కలిపే తీర్థయాత్ర. చార్ అంటే 4, ధామ్ అంటే మతపరమైన గమ్యస్థానమని అర్థం. అయితే అన్ని తీర్థయాత్రల కన్నా చార్ధామ్ యాత్ర అత్యంత పవిత్రమైనదిగా, క్లిష్టమైన యాత్రగా పరిగణిస్తారు భక్తులు. ఈ చార్ధామ్ యాత్రలో హిమాలయ పర్వతాల్లో ఉండే 4 పవిత్రమైన పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను దర్శించే భాగ్యాన్ని పొందుతారు. హిమాలయాలలో అత్యంత ఎత్తైన పర్వతాల నడుమ ఉండే ఈ దేవాలయాల తలుపులు ప్రతి ఏటా దాదాపు 6 నెలల పాటు మూసుకునే ఉంటాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఏప్రిల్ లేదా మే మాసాల్లో తెరుచుకుంటాయి. శీతాకాలం అక్టోబర్, నవంబర్ ప్రారంభంలో ఈ గుడి తలుపులను మూసేస్తారు. అలాంటి ఈ చార్ధామ్ యాత్ర జోషిమఠం నుండి కొనసాగుతుంది. శ్రీ ఆదిశంకరాచార్య సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారని స్థానిక కథనం. అప్పటి నుండి ఈ తీర్థయాత్ర సాంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము చార్ధాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే సాధారణంగా టూర్స్ అండ్ ప్యాకేజెస్ తోటి వెళ్తుంటే చాలా స్పీడ్గా ఏదో గబగబా చూసేయడం, వచ్చేయడం, పరిగెట్టడం ఇలా ఉంటాయి. అలా ఏం లేదు. మాకు కావాల్సినంత టైం ఇచ్చి మీరు ఎంతసేపు ఉంటారో, ఎంతసేపు మీరు జాగ్రత్తగా చూసుకుంటారో అంతసేపు చూడండి అని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులు ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో తెరిచే ఈ 4 పుణ్యక్షేత్రాలను వయస్సుతో నిమిత్తం లేకుండా ఓపిక చేసుకుని మరీ లక్షలాదిగా వచ్చి సందర్శిస్తారు. మరి ఇంతటి పుణ్యక్షేత్రాలను దీపావళి తరువాత శీతాకాలంలో ఎముకల కొరికే చలి, మంచు కారణంగా ఆలయాల ద్వారాలను మూసివేస్తారు. చార్ధామ్ వెళ్ళటానికి ఫస్ట్ ఎందుకు భయపడ్డామంటే కంఫర్ట్ ఉండదు, అండ్ టైంకి ఫుడ్ ఉండదు, అకామిడేషన్ ఉండదు అన్న ఒక సైకలాజికల్ భయం అయితే ఉండింది. అవన్నీ మాకు ఆర్వీ వాళ్ళు తీసేశారు. హరి అని అప్పుడు అబ్బాయి చాలా బాగా పేరెంట్స్ లాగా చూసుకున్నారు. మాకే కాదు, చాలామంది వచ్చారు. సమ్ డిజేబుల్ పీపుల్ ఆల్సో వచ్చారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. వందల ఏళ్లుగా ప్రజలు చార్ధామ్ యాత్రను సంపూర్ణంగా పూర్తి చేసుకుని తృప్తి చెందుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.